పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ నగేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు పితాని వెంకట సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గా కట్టా సత్యనారాయణమూర్తి గుప్తా బాధ్యతలు స్వీకరించగా ట్రస్ట్ సభ్యులుగా రాజేంద్రన్, వేణుగోపాల్, వేండ్ర బిందువాసవి, యానాపు నాగవెంకట సత్యనారాయణ, పాతర్లపల్లి సుబ్బలక్ష్మి, కుసుమే మహాలక్ష్మి, చలుమూరి నాగ పద్మావతి, కొత్త కోటేశ్వరి, దుడే వెంకటేష్, కందుకూరి పూర్ణిమారాణి, బుద్ధి శ్రీనివాసరావు ప్రమాణం చేశారు. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డు సందర్భంగా నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఆచండ శాసనసభ్యులు శ్రీయుతులు శ్రీ పీతాని సత్యనారాయణ గారికి, వారి కుమారుడు వెంకట గారికి నా ధన్యవాదాలు. నేను 1994 నుంచి కూడా పీతాని సత్యనారాయణ గారికి కూడా నేను ఫాలోవర్గా ఉన్నాను. ఆయన చేసిన సేవ నిమిత్తం 2009 మరియు 2026 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నాకు దేవస్థానం చైర్మన్ ఇచ్చారు. వారి ఆశీస్సులతోనే ఈ రోజుని ఈ పదవిని అలంకరించాను. 2009లో కూడా ఈ దేవస్థానాన్ని నేను ఎంతో అభివృద్ధి చేశాను. ప్రజల సహకారంతో, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారు ఆశీస్సులతోటి నేను దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. అలాగే వారి ఆశీస్సులతోటి 2026లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు నన్ను పిలిచి ఈ గౌరవప్రదమైన దేవస్థానం చైర్మన్ పదవి మళ్ళీ నాగే చెప్పినారు. వారి ఆశీస్సులు నేను పొందుతూ వారికి ఏమాత్రం కూడా గౌరవం తగ్గకుండా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసి నేను నా తోటి సభ్యులతోటి ధర్మకర్తల సహకారంతో అందరితో అభివృద్ధి చేస్తానని చెప్పి నేను భావిస్తున్నాను.